హలో ఫ్రెండ్స్, డిస్టివ్లో రీసెంట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి అవకాశం. ఎవరైనా పార్ట్ టైమ్గా వర్క్ చేయాలి ఇంటి దగ్గర నుంచి అనుకుంటే సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ ఉంది ఫ్రెండ్స్. 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా ఫుల్గా చూద్దాము. అప్లై ఎలా చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ ఏంటిది అనేది అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే, ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసామంటే మేక్ యువర్ ఫ్రీ టైం పే టైం అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఈ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంని మనీలోకి కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఎర్న్ ఫ్రమ్ కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని కంఫర్ట్గా వర్క్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలి ఫ్రెండ్స్. జస్ట్ నీడ్ ఏ ల్యాప్టాప్, డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. హాట్స్పాట్ ఉంటే సరిపోతుంది. మనం ఈ రోజుల్లో అందరి దగ్గర 5G మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి మొబైల్ యొక్క హాట్స్పాట్ ఆన్ చేసుకొని మనం ల్యాప్టాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే సరిపోతుంది. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్పి మెన్షన్ చేశారు 3 పాయింట్స్. ఓకే, ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ అయితే అందరికీ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అప్లై చేసుకోండి అందరూ. ఓకే, ఇక్కడ చూడండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అవసరం లేదు. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, ఇంకా హౌస్ వైఫ్స్, రిటైర్డ్, విఆర్ఎస్, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్మోస్ట్ అందరు కవర్ అయ్యారు ఫ్రెండ్స్. అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ నోటిఫికేషన్కి. వాళ్ళకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అని చెప్పి అన్నారు. హిందీ అయితే మస్ట్ అండ్ షుడ్గా రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ డిస్టివ్ అనేది ఇండియాది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ హిందీ మాట్లాడతారు. సో హిందీ అయితే పక్కగా రావాలి. ఇంగ్లీష్ మీరు కవర్ చేయొచ్చు ఎలాగోలా. ఓకే, ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్. కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సొల్యూషన్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఆ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాల్స్ రూపంలో. అది వర్క్. ఓకే, కీ స్కిల్స్ వచ్చేసి కస్టమర్ కేర్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఇదే వర్క్ ఉంటుంది. కస్టమర్ కేర్ వర్క్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర నుంచి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ఈ పాయింట్. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే సరిపోతుంది అని చెప్పి అందుకే స్కిప్ చేశాను. ఓకే, ఏవైతే ఇందులో మెన్షన్ చేశారో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నో అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ అప్లై నో మీద మనం క్లిక్ చేసామంటే ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అది ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ డీటెయిల్గా క్లియర్గా ఏవైతే అక్యురేట్గా డాక్యుమెంట్లో ఉన్నాయో అలా మిస్టేక్ లేకుండా అన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ అడిగారు. నేమ్లో ఎస్ఎస్సి మెమోలో ఎలాగైతే పేరుందో ఆ పేరు మీరు ఫిల్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇక్కడ వచ్చేసి సిటీ నేమ్, మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ నేమ్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. నేను సంగారెడ్డి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, లొకేషన్ స్టేటస్ అడిగారు కదా, మీరు టైర్ 1 సిటీస్ కింద ఏ ఉన్నాయంటే ఫ్రెండ్స్, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్ అని చెప్పి పూణే. ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో టైర్ 1 సిటీస్ కింద ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ సిటీకి సంబంధించిన వాళ్ళైతే టైర్ 1ని క్లిక్ చేయండి. మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఇంకా చెన్నై, ఈ సిటీకి సంబంధించిన వాళ్ళైతే మెట్రో సిటీస్ అని చెప్పి థర్డ్ పాయింట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లేదు ఈ హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్, పూణే, లేదా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, ఈ సిటీకి సంబంధం లేకుండా వేరే సిటీస్లో ఎవరైతే ఉంటారో, నా అలాగా ఇప్పుడు నేను సంగారెడ్డిలో ఉంటాను కాబట్టి సంగారెడ్డి క్లిక్ చేయాలి అంటే నేను టైర్ 2 సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సంగారెడ్డి ఇందులో లేదు కాబట్టి, టైర్ 1లో కానీ మెట్రో సిటీస్లో లేదు కాబట్టి టైర్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ సిటీలో లేకపోతే టైర్ 2 సెలెక్ట్ చేయండి. ఓకే, ప్రజెంట్ స్టేట్ నేమ్ వచ్చేసి తెలంగాణ. నేను తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ. మీరు ఆంధ్రలో ఉంటే ఆంధ్ర సెలెక్ట్ చేయండి, ఎక్కడుంటే అక్కడ. ఓకే, ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా అడుగుతారు, వాట్సాప్ నెంబర్. ఇక్కడ వచ్చేసి ఆల్టర్నేట్ నెంబర్, మీ దగ్గర ఇంకో ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా వేరే వాళ్ళ నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. ఆ వాట్సాప్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ వాట్సాప్కి ఏమైనా నోటిఫికేషన్ వచ్చాయి మీ వాట్సాప్కి వస్తాయి.
ఓకే, ఇక్కడ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రాంగ్ క్లిక్ అయింది, అందుకని చెప్పి మళ్ళీ నేను రీఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రోల్ చేస్తే ఓకే కనిపిస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఓకే, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడిగారు. మీరు ఎంప్లాయిడ్ అయితే ఆల్రెడీ ఇది డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తుంటే ఎంప్లాయిడ్ అని చెప్పి మెన్షన్ చేయండి, లేదంటే హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్కడైనా వేరే వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్డ్. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఏది క్లిక్ చేసినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి కూడా ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా అంటే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే 10th కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేయండి, డిప్లొమా అయితే డిప్లొమా క్లిక్ చేయండి టెక్నికల్ ఫీల్డ్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్ క్లిక్ చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేయండి. ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంది, సో ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఓన్ ల్యాప్టాప్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు, ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ విండో 10 ఉందా 11 ఉందా అని చెప్పి అడుగుతున్నారు, విండో 10 ఉంటే 10, 11 ఉంటే 11 క్లిక్ చేయండి. మీ ప్రొసెసర్ ఏది ఉందని చెప్పి అడుగుతున్నారు, i7 i9 అని చెప్పి ఏది ఉంటే అది క్లిక్ చేయండి. అక్కడ మీకు ర్యామ్ ఎంత ఉందని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ 4GB ర్యామ్, 4GB కంటే ఎక్కువ ర్యామ్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ల్యాప్టాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, అక్కడ అది క్లిక్ చేయండి. ర్యామ్ గురించి, స్టోరేజ్ ఎంత ఉందో అన్నది, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు, హయ్యర్ అంటే లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు, అది ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఎస్ క్లిక్ చేయండి. హాట్స్పాట్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు, హెడ్ ఫోన్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు, ఎస్ క్లిక్ చేయండి. మీకు ఏవైతే లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ టిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇంకా కన్నడ ఈ 4 లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఈ 4 క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడి నుంచి పొందారని చెప్పి అడుగుతున్నారు, యూట్యూబ్ నుంచి అని చెప్పి ఎంటర్ చేయండి అక్కడ. ఓకే, ఇక్కడ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆల్రెడీ కస్టమర్ కేర్లో అని చెప్పి అడుగుతున్నారు, నో అని పెడుతున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను నో పెడుతున్నాను. మీకు ఉంటే, ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని పెట్టండి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సబ్మిట్ చేశారంటే ఇలా వస్తుంది మీకు.